బే పద్మ ఏమ్మా నీ కోడలు మన ముందర కుర్చీలో కూర్చోన్నదా నా కోడలు అయితేనా నెత్తిని పెట్టుకొని పూజ చేసుకుంటది, లేదంటే కోడలు కాడ టపా టపా కొట్టించుకుంటది. ఇంతసేపు పని చేసి అలసిపోయి వచ్చి కూర్చున్నా అత్తమ్మా, లేసామంటే లేసేస్తానా. మా ఇంట్లో కూడా పని చేస్తారమ్మా కోడళ్ళ అత్తల ముందర ఈ మాదిరి కూర్చోరా. నా కోడలు అయితే నెత్తి పైన కూర్చుంటది, లేదంటే కోడల దగ్గర పురవ దెబ్బలే అత్తకి. పద్మ నీ కోడలు బాగా చూసుకుంటున్నదా? అన్నం టయానికి పెడుతున్నదా నీ కోడలు నీకా? అన్ని టయాన్ని చేసి పెడతాను అత్తమ్మా, మా అత్తమ్మ తినేదే కష్టమా. నేను తినకపోతే మా కోడళ్ళు అయితే ఈ బంగారతినే కొట్టు కొట్టు పోయి ఇద్దరు వేస్తారు, మొత్తం ఓలే తినేస్తారు. బంగారు సైడ్ వేసుకోలే నువ్వా? నీ కొడుకు తీసిలే నీకా? బంగారు ఇప్పుడు ఏడమా కొనేటట్టుగా ఉండదా? డబ్బులుంటే ఆమె కాకపోతే ఇంకెవరు తీసాము. బంగారు కొనలేరా? అదే నా కోడళ్ళు అయితేనా చెవులోటివి ముక్కులోటివి లాగేసే తాడు కట్టే పెయిన్ ఎల్లారు తీసేస్తుంటారు. బాయ్ నీ మనోరాలని గుమ్మని చూస్తా ఉండా, లేకపోతే చంపలు అదిరిపోయి ఉంటాయి ఆ పిల్లకి. దమ్ముంటే కొట్టవే పట్టమ్మ, కొట్టావంటే వదిలేస్తా నీ అమ్మ. రణయ్య నుగడన్రా, దమ్ముంటే కొట్టవే పట్టమ్మ, కొట్టావంటే వదిలేస్తానే నీ అమ్మ. వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేం నవ్వుతా ఉండవా? ఏమే పద్మ నువ్వు కూడా నవ్వుతా ఉండవా? ఏంటి అరుస్తున్నావు పొట్టమ్మ? కొట్టావంటే నీ దమ్ము దొరుకుతుంది పట్టమ్మ. నీ భార్య నీ పిల్లకాయలు మీ అమ్మ ఏం పెద్దమ్మా అరుస్తా ఉన్నావా? నీ పాదం పైన పుట్టి మచ్చనాయి పెద్దదాయనమ్మా. వచ్చే జలుపులో నీ కడుపులోనే పుడతావే పెద్దనాయనమ్మా. ఇలాంటి అత్తమ్మకి ఎన్ని సేవలైనా చేయొచ్చే పెద్ద అత్తమ్మా. నా భార్య పిల్లకాయలు మా పెద్దమ్మని ఎంత బాగా చూసుకుంటున్నారా? పెద్దమ్మా నువ్వు మా ఇంటికాడే ఉండు, మేమో పిల్లకాయని బాగా సురేష్ నాయనా ఏమో పోయమ్మా నేను వెళ్తా ఉన్నాను కానీ. మా అమ్మకి ఎవరు లేరనుకున్నావా? నేను మా అన్నయ్య వచ్చినప్పుడు నీ పని నువ్వు చూసుకొని పో. మా నాయనమ్మని మా అమ్మ పైకి రచ్చగొడుతున్నావే. అమ్మా నీ చెల్లి అయితే మీ ఇంట్లో చూసుకొని పోయి పెట్టుకో. మా ఇంటి కాడ వచ్చేది నువ్వు మాట్లాడేదే. అమ్మ తల్లి నేను ఇంకేం మాట్లాడను. గురించి ఇంకేం చెప్తారా గురించి?